హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 125. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ కూడా తల పట్టుకొని అదే నాకు అర్థం కావడం లేదురా. ఇంతవరకు కిడ్నాపర్ల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. వాళ్ళు అంజలిని ఎందుకు తీసుకెళ్లారు, అసలు వాళ్ళకేం కావాలని ఎంతగానో ప్రశ్నించుకుంటూ ఉన్నారు. అలా ఉండగా సమయం 9 కావస్తుంది. అంజలి కోసం ఎక్కడ ఆనవాళ్ళు తెలియడం లేదు. మరోవైపు అభి ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా సునీత అస్సలు కంట్రోల్ కావడం లేదు. అంజలికి ఏమన్నా అవుతుందేమో అని భయపడుతూ ఉంది. అంతా అలా ఉండగా అసలు ముందు రోజు ఏం జరిగిందంటే, ఎవరో ముసుగులు వేసుకుని వచ్చి అంజలిని బలవంతంగా ఎత్తుకు వెళ్లారు. ఆమెకు క్లోరోఫామ్తో మత్తులోకి పంపించారు. ఆమెకు మెలుకునేసరికి అంజలి ఒక విమానంలో ఉంది. కళ్ళు నులుముకుంటూ ఏం జరిగిందో అర్థం కాక మసగ్గా కనిపిస్తున్న చుట్టుపక్కల ప్రదేశం అంతా కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆమెకు అర్థమవుతుంది తను ఒక ప్లేన్లో ఉంది. తనని ఎక్కడికో తీసుకువెళ్తున్నారని, అలాగే ఆమెను ఎవరో బలవంతంగా ఎత్తుకు వెళ్లారని గుర్తుకొచ్చింది. ఆమె కంగారుగా అరవపోయింది. అంతలో ఆమె నోరు తెరవకుండా ఆగిపోవాల్సి వచ్చింది. అందుకు కారణం ఆమె పక్కనే డిఐజీ మధుసూదన్ గారు ఉన్నారు. ఆమెకెంతో ధైర్యంగా అనిపించింది. ఆయన చిన్నగా నవ్వి, ఏమ్మా మెలకు వచ్చిందా? ఈ టాబ్లెట్ వేసుకో, తలభారం తగ్గుతుంది అని ఒక టాబ్లెట్ ఇచ్చారు. అంజలి అయోమయంగా అతని వైపు చూస్తూ, అంకుల్ మీరా ఇక్కడ? నాతో ఉన్నారంటే నాకేం కాలేదు, అమ్మయ్య. అంకుల్ ఎవరో గుర్తు తెలియని వాళ్ళు నన్ను బలవంతంగా ఎత్తుకు వెళ్లారు. నాకు మత్తిచ్చారు. కళ్ళు మూతలు పడిపోయాయి. తీరా కళ్ళు తెరిచి చూస్తే మీ ముందున్నాను. ఎలా అంకుల్? అసలు ఏం జరిగింది? ఇదంతా ఏంటి అంకుల్ అని అయోమయంగా చూస్తూ అడిగింది అంజలి. ఆయన నవ్వుతూ, ఇదంతా మా ప్లాన్ చిట్టు తల్లి. నీకు భూపతి వల్ల ప్రమాదం అని తెలుసుకొని ఇలా ప్లాన్ చేసి ఎత్తుకొచ్చాను. నేను ఒక సీక్రెట్ ప్లేస్లో ప్రొటెక్ట్ చేస్తూ ఉంచాలి. ఇంకా కొన్ని డేస్ నువ్వు సేఫ్గా అక్కడే ఉండాలి అని ఆయన ఆమెకు అసలు విషయం చెప్పారు. అంజలి భయంగా చూస్తూ, అంటే ఆ భూపతికి నేనే శశి అని తెలిసిపోయిందా? ఆయన విచారంగా చూసి, అవునమ్మా, అందుకే జాగ్రత్తలు. వాడిప్పుడు నిన్ను అస్సలు అందుకోలేడు అని ధైర్యం చెప్పారు. ఆమె అందుకు భయపడ్డం లేదు. అంకుల్ నన్ను ఇలా తెచ్చేశారు. అక్కడ అభి ఎంత కంగారు పడుతూ ఉంటాడో, ఎంత తుఫాను సృష్టించి ఉంటాడో. ఈ పాటికి ఆ భూపతిని ముక్కల కింద నరికేసి పారేసి ఉండొచ్చు. ఆపాలి, వెంటనే అభికి కాల్ చేయండి అని వేడుకుంటూ అడిగింది. ఆయన చిన్నగా నిట్టూర్చి, అదేం లేదు తల్లి. అభిరామ్కి అలాగే విక్రమ్కి అంతా తెలుసు నేను తీసుకువెళ్తున్నట్టు. అభి నీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్లాన్ చేశాడు అని ఎంతో సింపుల్గా చెప్పారు. అంజలి భయంగా చూస్తూ, నిజమేనా? అభియే నన్ను ఎత్తుకుపోమని చెప్పాడా? అమ్మయ్య, అభికి నేను సేఫ్గా ఉన్నానని తెలిస్తే ఓకే, లేదంటే పెద్ద గందరగోళం చేయడం ఖాయం అని నవ్వింది. ఆయన కూడా నవ్వుతూ, ఇంకెటువంటి టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు నిన్ను తీసుకువెళ్తున్న నువ్వు ఒంటరిగా ఉండాలి. అభి వచ్చే వరకు ఏంటి యువరాణి ఉండగలవు కదా? నీలో ధైర్యం ఉంది కదా అని అడిగారు. ఆమె నవ్వుతూ, అభిరామ్కి నమ్మకం ఉందిగా, నేను ధైర్యంగా ఉంటానని. అయితే ఉండాలిగా అని నవ్వింది. మధుసూదన్ గారు ఆమెను మెచ్చుకుంటూ, గుడ్, అలాగే ఉండాలి. ఇంకో విషయం, మనతో ఇక్కడ కొంతమంది సెక్యూరిటీ ఉన్నారు. వాళ్ళు మనతో వస్తున్నారు. నీకేం సమస్య ఉండదు. కాకుంటే నువ్వు అభిరామ్ వాళ్ళతో మాట్లాడడం వీలు పడదు. ఎటువంటి ఫోన్ కాల్స్ ఉండకూడదు. అభి 2-3 రోజుల్లో నీ దగ్గరికి వస్తాడు. అంతవరకు వేచి చూడాలి. అంతకంటే వేరే దారి లేదురా అని ఆమెకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి టాబ్లెట్ వేయించి శుభ్రంగా ఫుడ్ పెయింటించి రిలాక్స్ చేశారు. అంజలి ధైర్యంగా ఉంది. అభికి అంతా తెలుసు అనుకొని, నిజానికి మధుసూదన్ గారు అంజలిని మాయం చేసిన విషయం అటు అభికి కానీ ఇటు విక్రమ్కి కానీ చెప్పలేదు. వాళ్ళకి విషయం చెప్తే ఎంతో కూల్గా ఉంటారు. అలా ఉంటే భూపతికి అనుమానం వస్తుంది. అదే అభికి విక్రమ్కి విషయం తెలియకుండా ఉంటే వాళ్ళు బీభత్సం సృష్టిస్తారు. అప్పుడు భూపతికి అంతా అయోమయం అవుతుంది. ఖచ్చితంగా అంజలి ఎక్కడుందో ఎవరు దాచిపెట్టారో తెలియక అవస్థ పడతాడు. అందుకే అంజలిని సురక్షిత ప్రదేశంలో చేర్చే వరకు విషయం అభిరామ్ వాళ్ళకి చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నారాయన. అంజలి వైపు మధుసూదన్ గారు చూసి నవ్వుతూ అడిగారు, అంజలి నీకు అభి అంటే ఇష్టం కదా అని.
ఆమె చిన్నగా నవ్వి తలదించుకొని ఇష్టం అంటే చిన్న మాట అవుతుంది అంకుల్. ప్రాణం తనంటే. కానీ తనకి నేనంటే ఇష్టం కాదు, బాధ్యత మాత్రమే. చూడండి నన్ను ఎంత భయపెట్టి ప్రొటెక్ట్ చేస్తున్నాడో. ఎప్పుడు ఇంతే. గతంలో కూడా అగ్రిమెంట్ పేరుతో భయపెడుతూ ప్రొటెక్ట్ చేశాడు. ప్రేమిస్తే ఎవరైనా ఇలా చేస్తారా? పెద్దల మాట కట్టుబడి నన్ను కాపాడుతున్నాడు. అలాగే నన్ను పెళ్లి చేసుకుంటారని విచారంగా చెప్పింది ఆమె. ఆయన గట్టిగా నవ్వి, నువ్వు పొరపడుతున్నావు అంజలి. మీ బావకి నువ్వంటే ప్రాణం. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని నాకు తెలుసు. నీకోసం ఎంత అందమైన ప్రదేశాన్ని నిర్మించాడో తెలుసా? నీకు ఇష్టమైన అందమైన లోకాన్ని ఏర్పాటు చేశాడు. ఒక్కసారి అది చూస్తే నీకే అర్థమవుతుంది. అభి నిన్ను ఎంతగా లవ్ చేస్తున్నాడు అని చెప్పి ఆమెను ఆశ్చర్యపరిచారు. అంజలి, అవునా? అంత అందమైన లోకంలోకి వెళ్తున్నామా అనుకుని ఇంకేం వాదించకుండా ఆలోచిస్తూ ఉండిపోయింది. వాళ్ళు ఆస్ట్రేలియా చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే డిఐజీ గారు సమయం చూసుకొని విక్రమ్కి మెసేజ్ పాస్ చేసి అక్కడి నుంచి దాదాపు కొన్ని కిలోమీటర్స్ ప్రయాణించిన ఒక సుందర ప్రదేశంకి చేరుకున్నారు. అంజలి మధుసూదన్ గారితో ఇంకో 8 మంది పోలీస్ వాళ్ళు ఉన్నారు. అంతా అక్కడ చుట్టుపక్కల సెట్ అయ్యి ఎటువంటి పొరపాటు లేకుండా చూసుకుంటూ ఉన్నారు. అంజలి మధుసూదన్ గారు కారులో ఆ వనం లాంటి ప్రదేశంలోకి ప్రవేశించారు. అక్కడి వాతావరణం ఎంతో అందంగా అద్భుతంగా ఉంది. పచ్చని చెట్ల గాలి, ఆ గాలిలో ఎంతో మధురమైన పూల సువాసన పరిమళం మనసుని హాయిపరుస్తూ ఉంది. అంజలి కారులో నుంచి అంతా పరీక్షగా చూస్తూ, వావ్ బ్యూటిఫుల్, ఎంత బాగుంది ఇక్కడ ప్రకృతి అనుకుంటూ అంతా ఎంజాయ్ చేస్తూ చూస్తుంది. ఆమె వైపు ఆయన నవ్వుతూ, ఇదంతా నీకోసమే తల్లి అన్నారు. అంజలి, అవునా, వావ్ అంటూ నవ్వింది. కారు ఒక హౌస్ దగ్గర ఆగింది. ఆ హౌస్ చుట్టుపక్కల చెట్లున్నాయి, ఎన్నో బెర్రీస్ ట్రీస్. ఆమెకు ఎంతగానో నచ్చాయి. అంజలి అర్లరి మొదలుపెట్టింది. వావ్ అంకుల్, సూపర్, నాకు ఎంతగానో నచ్చింది అంటూ ఒక మల్బరీ ఫ్రూట్ చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్టుకుంటుండగానే ఆ పళ్ళని కొరికి తింటూ, వావ్ అంకుల్, చాలా బాగున్నాయి. హై, స్ట్రాబెర్రీస్ అంటూ వాటిని కోసి తింటూ అక్కడంతా కలిగి తిరుగుతూ జలజల పారుతున్న వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి ఎంతో ఆనందించి, అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రదేశం, ఈ చోటును వదిలి ఎక్కడికి రాబుద్దే కావడం లేదు, ఎంత బాగుందో అని పొంగిపోయింది. ఆమె అంత సంతోషంగా ఉండగా ఆయన దగ్గరికి వచ్చి నవ్వుతూ, ఈ సుందరవనం నీకోసమే నీ బావ కొని పెట్టుంచాడు అని చెప్పి ఆమెను మరింత సంతోషపెట్టారు. ఆమెకు గుర్తొచ్చింది, గతంలో అంజలి అభిరామ్కి చెప్పింది తనకి ఎలాంటి లొకేషన్ అంటే ఇష్టమో. అచ్చం అలాంటి ప్రదేశం తన కోసం సిద్ధం చేసి పెట్టాడు. తనకి నా ఇష్టాలంటే ఎంత ఇష్టం అని ఎంతగానో సంతోషపడుతూ, అంకుల్, అభికి నాకు నచ్చినట్టుగా ఈ ప్రదేశం ఏర్పాటు చేయడానికి ఎంతో ఓపిక, నిజంగా తను గ్రేట్ అని మనస్ఫూర్తిగా చెప్పింది. ఆయన నవ్వుతూ, ఓపిక కాదమ్మా, ప్రేమ, నువ్వంటే అతనికి పిచ్చి ప్రేమ, అర్థం చేసుకో అని చెప్పి ఆమెను ఆలోచనలో పడేసి, ఇంకా రా ఇంట్లోకి వెళ్దాం అని చెప్పి ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆమె కోసం అన్ని వసతులు ఏర్పాటు చేయడం చూపించి ధైర్యంగా ఉండమని, ఇంకా ఆయన తిరిగి వెళ్ళాలని, తనకి సెక్యూరిటీకి ఇక్కడ చాలామంది అలర్ట్గా ఉంటారని, ఆయన అక్కడే ఉంటే భూపతికి అనుమానం వస్తుందని, వెంటనే ఇండియా చేరుకోవాలని, అన్ని విధాలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పి ఆయన వెనుతిరిగారు. అంజలికి దగ్గరగా కొంతమంది ఆడపని వాళ్ళని నియమించారు. వాళ్ళలో కొందరు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. అంతా ఆమెకు ప్రొటెక్ట్ చేస్తూ ఒక యువరాణిని ఉద్యానవనంలో ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు చూసుకుంటూ ఉన్నారు. అంజలి అభిరామ్ తన కోసం ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయడంతో ఒక వింత షాక్కి గురైంది. అలాగే అతని మనసును కూడా తెలుసుకుంటూ అతని రాక కొరకు వేచి చూస్తూ ధైర్యంగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు రాత్రి 10 కావస్తుండగా విక్రమ్ మొబైల్ మోగింది. చూడబోతే ఏదో మెసేజ్ వచ్చింది. ఏంటని చూడబోతే అతనికి పెద్ద షాక్ తగిలింది. క్వీన్ ఈజ్ సేఫ్, విక్రమ్ డోంట్ వరీ, ఆపరేషన్ సక్సెస్, డిఐజీ అని రాసుంది. అది కూడా డిఐజీ గారి మొబైల్ ఫోన్ నుంచి కాకుండా వేరే ఏదో కొత్త నెంబర్తో మెసేజ్ వచ్చింది. విక్రమ్ వణుకుతున్న చేతులతో ఆ మొబైల్ అభి అని గట్టిగా పిలిచి అతనికి చూపించాడు. అంతే, అభి కంగారుగా వచ్చి చూశాడు. అతనికి మతిపోయింది. అంటే అంజలిని డిఐజీ గారు దాచిపెట్టారా? ఆమెకేమీ కాలేదా? తను సేఫ్గా ఉందనే ఆనందానికి ఆశ్చర్యానికి లోనవుతూ ఇంట్లో వాళ్ళందరికీ విషయం చెప్పారు, అంజలి సేఫ్గా ఉంది అని. అంతే, ఇంట్లో అందరూ ఆనందపడుతూ అమ్మయ్య, మన అంజలి సేఫ్గా ఉందని ఊపిరి తీసుకొని వెంటనే కాల్ చేయమని అడిగారు. విక్రమ్ కంగారుగా ఆయనకి కాల్ చేశాడు. అప్పటికే మధుసూదన్ గారు ఎయిర్పోర్ట్ చేరుకుంటూ ఉన్నారు.
విక్రమ్ ఫోన్ చూసి, ఏంటి విక్రమ్ మెసేజ్ చూసారుగా, అంతా ఓకే, నేను వచ్చాక వివరంగా మాట్లాడతా. ఇప్పుడు ఇంకేం చెప్పలేను. మీరు మాత్రం అంజలి కోసం విచారిస్తూ గొడవ చేస్తూ ఉండండి. భూపతి వాళ్ళకి పిచ్చెక్కిపోవాలి అని ఆర్డర్ వేసి ఫోన్ పెట్టేశారు. అక్కడ వాళ్ళందరికీ పెద్ద భారం దిగిపోయినట్టు అయింది. అంజలిని సేఫ్గా ఉంచారు. ఇంకేం సమస్య లేదు. తను క్షేమంగా ఉంది. మనకి విషయం తెలియక ఆ భూపతి సురేంద్రలతో ఎంతో గొడవ చేస్తూ ఉన్నాం. లేదంటే ఇంతగా రాద్ధాంతం చేసేవాళ్ళం కాదు. ఆ భూపతికి అనుమానం రాకుండా మనం అంజలి కోసం ఎక్కడుందో తెలియకుండా ఆయన జాగ్రత్త పడ్డారు అని అర్థం చేసుకొని ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు. అభిరామ్కి ప్రాణం వచ్చినట్టయింది. సునీత కూడా రిలాక్స్ అయింది. ఇట్లా వాళ్ళంతా గట్టిగా హే అంజలి క్షేమంగా ఉందని చెప్పుకొని మళ్ళీ విచారమైన ఫేసులు పెట్టుకొని ఈసారి నిజం కాకుండా డ్రామా మొదలు పెట్టారు. మధుసూదన్ గారు గుజరాత్ నుంచి వచ్చినట్టు ఆంధ్ర చేరుకున్నారు. ఆయన నేరుగా అభిరామ్ ఇల్లు చేరుకున్నారు. అక్కడ అందరికీ విషయం చెప్పి ధైర్యంగా ఉండమని, అంజలి క్షేమంగా ఉందని, నిజానికి డాక్టర్ వెంకట్ నాకు ఫోన్ చేసి భూపతి మనుషులు తన హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకువెళ్లారనగానే నేను ప్రమాదం ఊహించాను. అందుకే క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను అక్కడి నుంచి మాయం చేశాను. ఇప్పుడు తను ఆస్ట్రేలియాలో ఉంది. అభిరామ్ రాక కొరకు వేచి చూస్తుందని చెప్పారు. అంతా అర్థం చేసుకుని అమ్మయ్య అంజలికి ఏమీ కాదనుకొని అభిరామ్ నీ ఆస్ట్రేలియా పంపించే ఏర్పాట్లో ఉన్నారు. 3 రోజులు గడిచింది. అంజలి ఆచూకీ సురేంద్రకు తెలియలేదు. అతనికి భయం మరింత ఎక్కువ అవుతూ ఉంది. భూపతి పన్నాగా లేవి అతనికి తెలియకుండా ప్లాన్ చేస్తున్నాడు. కానీ సురేంద్ర అతని పథకం తెలుసుకున్నాడు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చి విక్రమ్కి కాల్ చేసి విషయం చెప్పాడు. అతను నేను చూసుకుంటా అని చెప్పి ఫోన్ పెట్టేసి అతను వంతు డ్రామా స్టార్ట్ చేశాడు. భూపతి విక్రమ్ కారులో బాంబు పెట్టించాడు అని తెలిసి అది పేలకుండా ఆపాలని చూడకుండా ఆ కారులో అతను ఇంకా సునీత వెళ్ళేటట్టు అది సురేంద్ర మనుషులు చూసేటట్టుగా సెట్ చేసి సునీతను వెంట పెట్టుకుని గుడికి బయలుదేరాడు అతను. భూపతి మనుషులు వాడికి కాబోయే భార్యతో సహా పైకి పోవడం కన్ఫామ్ అని, ఇంకో అరగంటలో బాంబు పేలుతుందని వార్త భూపతికి చేరవేశారు. అతను క్రూరంగా నవ్వి ఒకడైపోయాడు. వీడిపోతే అభిగఢ్ 0 అయిపోతాడు. వాణ్ణి కూడా లేపించేస్తే అప్పుడు అంజలిని ఎక్కడ దాచుంచుకున్నా వృధా. దాన్ని ఊర్లో అడుగు పెట్టనివ్వను. గెలుపు నాదే అని ఆనందపడుతూ ఉన్నాడు భూపతి. విక్రమ్ వాళ్ళు ఒక నిర్మానుష ప్రదేశానికి చేరుకొని సరిగ్గా అదే సమయానికి సునీతని తీసుకొని కారు బయటకు వచ్చేశాడు. ఆమెకు అసలు విషయం తెలియక అయోమయంగా ఏమైందండి అంటూ అతను వెంట వెళ్ళింది. కొన్ని క్షణాల్లో వాళ్ళు దిగిన కార్ బ్లాస్ట్ అయింది. మొత్తం అంతా మంటలు వ్యాపించాయి. ఆమె భయంగా విక్రమ్ని చుట్టుకొని అరుస్తూ ఉండగా అభిరామ్ వాళ్ళని అక్కడి నుండి తప్పించి కొత్త డ్రామా మొదలు పెట్టాడు. అయ్యో విక్రమ్ సునీత ఎంత ఘోరం జరిగింది అంటూ ఏడుస్తూ ఉంటే మీడియా వాళ్ళు వచ్చి అంతా వీడియో తీస్తూ సమాచారం ప్రజలకు చేరవేశారు. ఒక్కసారిగా హైదరాబాద్ ఉలిక్కి పడింది. ఏసీపీ విక్రమ్ చనిపోయాడని అంతా బాధపడుతున్నారు. సురేంద్రకి విషయం చెప్పడం వల్ల అతను విచారించలేదు. కానీ భూపతి చాలా సంతోషపడుతూ పీడ విరగడైందనుకున్నాడు. అభిరామ్ మతిపోయినట్టు అయిపోయి స్పృహ లేకుండా పడిపోయాడు. అతన్ని డాక్టర్స్ చెక్ చేసి అతనికి ట్రీట్మెంట్ అవసరమని ఐసీయూలో చేర్పించామంటూ చెప్పుకొచ్చారు. మొత్తం గందరగోళంగా మారింది. వాళ్లపై దాడి చేసింది ఎవరో తెలియడం లేదని, అంజలి జాడ కూడా తెలియలేదని వార్తల్లో వేస్తున్నారు. వినోద్ గారు, లలిత గారు అంతా ఎవరి యాక్టింగ్ వాళ్ళ పిల్లలు చెప్పిన విధంగా చేస్తున్నారు. అలా ఉండగా అక్కడ హాస్పిటల్లో ఉండాల్సిన అభిరామ్ బయటకు వచ్చాడు. పోలీసు వారి సహకారంతో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేశాడు అంజలిని చేరుకోవడం కోసం. ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రం యాక్టింగ్ ఇరగదీస్తున్నారు. సునీత మరణం అనే వార్త ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్ళు భయపడుతూ ఎంతో బాధగా వినోద్ గారు వెళ్ళి చేరుకున్నారు. అక్కడ వాళ్ళనంతా కంట్రోల్ చేసి సీక్రెట్ ప్లేస్లో దాగి ఉన్న తమ కూతుర్ని వాళ్ళ చెంత చేర్చారు. ఆమెను చూసి ఆనందంగా అమ్మయ్య నీకేం కాలేదు అని ఊపిరి తీసుకొని ఇన్నాళ్ళుగా తమకు వేసిన శిక్ష చాలు అని ఇకనైనా తమని క్షమించమని వేడుకొని ఆమె దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు. సునీత విక్రమ్ వాళ్ళని దగ్గరికి తీసుకుని అంతా మంచి జరుగుతుంది, ఇక విచారించవద్దు, ఒక్క వారం రోజులు మీరు కూడా ఈ డ్రామాలో పాలు పంచుకోవాలని వేడుకొని వాళ్ళ చేత కూడా యాక్టింగ్ స్టార్ట్ చేయించాడు. మొత్తం వినోద్ గారి ఇల్లంతా విచారంతో నిండిపోయింది. అభిరామ్కి బదులుగా ఐసీయూలో ముష్టి సెట్ అయ్యాడు. భూపతికి వాళ్ళందరికీ పీర విరగడయ్యిందని అనిపించింది.
అంజలి 4 రోజుల అభిరామ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ అతను ఆమె కోసం తీసుకున్న జాగ్రత్తలు వేరెవరూ తమ ప్రేయసీ కోసం తీసుకొని ఉండరని, ఆ షాజహాన్ కట్టించిన తాజ్మహల్ కంటే ఈ సుందర భవనం ఎంతో అందమైన ప్రదేశము తనకి అభి బహుకరించాడు. ఆ షాజహాన్ కంటే గొప్పవాడుగా, గొప్ప ప్రేమికుడుగా ఆమె అభిరామ్ని అనుకొని అతని ప్రేమనిప్పుడు నిజంగా అర్థం చేసుకొని గుండె నిండా అతన్ని చూడాలనే కోరికను మనసుతో అతని రూపాన్ని నింపుకొని 1000 కళ్ళతో ఎంతో ఆశగా ఎదురు చూస్తూ రోజులు గడుపుతూ ఉంది. ఆమె కళ నెరవేరేటట్టు అభి రానే వచ్చాడు. అతని రాక గమనించిన అంజలి పరుగులు పెడుతూ అతనికి ఎదురెళ్ళింది. అభి కూడా కారాపి ఆమె దగ్గరికి పరుగులు పెడుతూ ఆనందంగా ఆమె నమ్మాంతం చుట్టేసుకొని గాల్లో గిరగిరా తిప్పుతూ, అంజలి ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ అని ఆమెను ముద్దులతో ముంచేస్తూ ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఆమె కూడా అభిరామ్ని గట్టిగా హత్తుకొని, నేను కూడా నిన్ను బాగా మిస్ అయ్యాను బావా అని అతని కౌగిల్లో ఒదిగిపోతూ, ఇంకెప్పుడు నాకు దూరం కావద్దు, ఇలాంటి ప్లాన్స్ వెయ్యొద్దు, నీకు దూరంగా నేను ఉండలేను బావా, నాకు పిచ్చి పట్టేలా ఉంది అని అతని ముద్దాడుతూ చెప్తుంది. నేను నిన్ను తప్పుగా అర్థం చేస్తున్నా, అభి నీకు నాపై ఎంత ప్రేమ ఉందో ఇక్కడికి వచ్చాక తెలిసింది అని అతన్ని గట్టిగా చుట్టుకుని, ఐ లవ్ యూ బావా, నీకు నా మీద ఉన్నది కేవలం బాధ్యత కాదు, ప్రేమ, ఇంకా చెప్పాలంటే పిచ్చి, దానికంటే పేర్లు దొరకడం లేదు అని అతన్ని అక్కడ ఉన్న పూలవనంలో నేలపై పడేసి అతని మీద వాలిపోయి అభిరామ్ గుండెలపై తల అంచుకొని, ఇంకెప్పుడు నీకు దూరంగా ఉండను అభి, నిన్ను హర్ట్ చేసేటట్టు మాట్లాడను కూడా, నీది ప్రేమేలే, ఒప్పుకుంటా, ఇంకెప్పుడు పిచ్చిదానిలో మాట్లాడను అని ఏడుస్తూ చెప్పింది. అభి ఆమె మాటలు విని ఆనందపరవశుడయ్యి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెను చుట్టేసి గట్టిగా ఏడుస్తూ, ఈ మాట చాలే, నాకు రాజ్యాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది అంటూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూ, అంజలి ఎంత భయపడ్డానో తెలుసా, నీకేమన్నా జరిగిందంటే నేను ప్రాణాలతో ఉండను అని తనివి తీరా ఆమె అదరాలు ముద్దాడి కొంత సమయం ఈ లోకాన్ని వాళ్ళు ఉన్న పరిస్థితిని మర్చిపోయి ఆ పూల మొక్కల మధ్య సేద తిరుగుతూ ఉండిపోయారు. వాళ్ళు 7వ తారీఖు వరకు అక్కడ ఎంతో ప్రశాంతంగా ఎదురు కాబోతున్న సమస్యలను మర్చిపోయి హాయిగా గడిపారు. అంజలికి ఇష్టమైన పళ్లను అభిరామ్ కోసి పెడుతూ అతని చేత్తో పట్టి ఆమె కొండి పెడుతూ నదిలో స్నానం చేయిస్తూ చల్లటి ఐస్ క్లైమేట్కి వణుకుతూ వెచ్చని కౌగిల్లో సేద తీరుతూ ఒకరి దేహం మరొకరికి చలిమంటగా మారి హాయి గొలుపుతూ అందులోనే అప్పుడప్పుడు ముద్దులు పెడుతూ పెళ్లి కాకుండానే ఆ వనంలో హనీమూన్ ఆనందాన్ని అంచుల దాకా కాకపోయినా మనసు తృప్తి పడేంతగా ఆనందించారు. ఇక్కడ ఇలా రాయడానికి కారణం వాళ్ళు సంపూర్ణ ప్రేమికులయ్యారు. అక్కడ ప్రకృతి ఆస్వాదిస్తూ ఆనందించారు తప్ప శారీరకంగా ఒక్కడి మాత్రం కాలేదు. వాళ్ళు ఇంకా ఆలుమగలు కాలేదు అనే వాస్తవం గురించి నడుచుకుంటూ ఉన్నారని గుర్తించాలి అని. సమయం రానే వచ్చింది. భూపతి అతని మనుషులతో భైరవపురం ప్రయాణమయ్యాడు. అతనితో సురేంద్ర రాజగురువు కూడా ఉన్నారు. సురేంద్ర ఊరికి వెళ్లే ముందు విక్రమ్ అతనితో మాట్లాడాడు. గడువు సమయానికి అక్కడికి యువరాణి వస్తుంది అని, నువ్వేం కంగారు పడద్దు అని. అతనికి అర్థమైంది అంజలి దొరికిందని. తన సలహా మేరకు అంజలిని వీళ్ళు దాచి ఉంచారని, ఆమె క్షేమంగా ఉంది అని. అందుకు సురేంద్ర ఊపిరి తీసుకొని తండ్రి ముందు విచారంగా కూర్చున్నాడు. అంతా ఊరిలో అడుగుపెట్టారు. అప్పటికే ఊరి ప్రజలు ఆశలు వదిలేసుకొని ఉన్నారు. వాళ్ళందరికీ విక్రమ్ మరణ వార్త తెలిసింది. ఉన్న ఒకే ఒక ఆశ చచ్చిపోయింది. ఇక తమ యువరాణి మాయమైంది. ఈ భూపతి ఆమెను మాయం చేస్తుంటాడు అని ఎంతగానో విచారిస్తూ ఇళ్లలోంచి బయటికి కూడా రాకుండా భయపడుతూ ఉన్నారు. ఆ రోజు భూపతి ఊరు ప్రజలందరినీ బయటికి పిలిపించి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. రేపు ఇక్కడ స్వర్ణ నది పుష్కరం మొదలు కాబోయిన రోజు, అలాగే కోర్టు వారు ఇక్కడికి వస్తున్న రోజు. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. మీరు ఎదురు చూస్తున్నట్టు యువరాణి అంటూ ఎవరూ లేరు, రారు. మీకు నా కొడుకే యువరాజు, వాడికే పట్టం కట్టాలి. కోర్టు వారి ముందు ఎవరైనా నోరు మెదిపారో కాల్చి పారేస్తాను. ఊరు మొత్తాన్ని తగలబెట్టేస్తాను. జాగ్రత్త, మొత్తం బూడిదైపోతారు. నేను చెప్పినట్టు నోర్లు మూసుకొని బానిసల్లా తలలు దించుకొని ఉండాలి. అర్థమైందా అని గట్టిగా అడిగాడు. ఊరి ప్రజలు కన్నీళ్లు పెట్టుకుని అర్థమైంది బాబుగారు అని ఏడుస్తూ వాళ్ళ ఇళ్లకు చేరుకున్నారు. భూపతి అని మనుషులను చుట్టూ కాపలా పెట్టాడు. ఎటు నుంచి కూడా అంజలిని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయకూడదని.
ఎంతో జాగ్రత్తగా వహిస్తూ రేపొక్కరోజు గడిస్తే ఇన్నేళ్ళు అతని ఆశ నెరవేరుతుంది అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అతనికి తెలీదు, మరుసటి రోజు ఊహించిన తుఫాను రాబోతుందని, ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటం అతన్ని ముంచెత్తబోతుందని, తన తనయుడే తన పాలిట విభీషణుడు కానున్నాడు అని తెలియక అంతా సవ్యంగా ఉందని విక్రమ్ మరణం, అభిరామ్ అస్తవ్యస్త ఆసుపత్రిలో పడి ఉండడం ఇంకా తనకి అడ్డే లేదని ధీమాగా ఉన్నాడు భూపతి. తెల్లవాడితే భైరవపురం జాతకం మారిపోతుంది. గెలుపు మంచికా లేక చెడుకా అన్నది కొన్ని గంటల్లో తెలుస్తుంది. ఇంకా 2 ఎపిసోడ్స్తో ఈ స్టోరీ కంప్లీట్ అవుతుందండి. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.